జనని వంశ ప్రతిష్టకు ఈ శ్రీరాముడు ఎప్పుడూ బద్ధుడే. విషయం సెలవు. నా చిరకాల వాంఛ నా భరతుడు అయోధ్యకు రాజు కావాలి. మీరు ఇష్టపడినట్లయితే 14 ఏళ్ళు వనవాసములకేగవలు. అంగీకరించినట్లేనా? ఇంతేనా జనని? తమ్ముడు పరిపాలనాపక్షుడై ధరణీశుడని వాసికెక్కి సకల ప్రజల మనదల నిలయుడు కానుములకు నాకు అభ్యంతరమే ఉండదు. అసలు ఎందుకు జరగదు? ఆహా, అంత మాత్రమే కాదు. అగ్రజుడు రాజ్యమునందున్న అనుజునకు పట్టము కట్టుట ధర్మం ఒప్పుకున్నది. నేను కూడా ఒప్పుకోను. అందులకే నీవెవరు అని పిలిపించింది. సమ్మతమేనంటిగా? సమ్మతమే జరిగింది. అన్నా అమ్మా, ఏమిటిది? ఏమిటి నియంత్రత్వము? ఎవ్వారి ప్రేరణ? దైవ సమానుడైన నా అగ్రజుడు శ్రీరాముడు అరణ్యవాసము చేయడమా? నీకు సమాధానం చెప్పవలసిన అవసరము నాకు లేదు. అమ్మా, ఇది అహంకారం కాదు తల్లి. శ్రీరాముడు అరణ్యవాసము చేయట సమ్మతము కాదు తల్లి. అయినా ఈ అహంకారం నేను భరించలేదు. అహంకారం కాదు మాత. అన్యాయం జరుగునప్పుడు ఎగసిపడు ఆవేశం. కలలోనైనా అన్యులకు అపకారం తలపెట్టడు శాంతశీలుడు మాయన్న. అట్టి మహనీయుడు కళ్యాణ తిలకము ఆటక ముందుకి కారణములకు పోటయ్యా. అన్యాయం తల్లి, అన్యాయం. న్యాయాన్యాయములు జననీ జనకులకు తెలుసు లక్షణ. మన వల్ల వారు నేర్చుకోవాలి. సుమంతైనూ లేదు. అగ్రజ, నేను ఈ అధర్మ శాస్త్రములకు ఒప్పుకోను. ఎందుకెత్తినని ఎత్తులకు ఎంతమైనావు నేరొక ఆరుదానికై నీరవంతయు లేక రాజ్యమా చేడియ చేత వెట్టుదురే. జ్యేష్ఠ విశిష్టమే వారసత్వమే మోడైపోయేదే. ఏడు మారుడు ఆడుది కోర రాజ్యమును ఆడకుమారుడి కంట గట్టిదే. నేను నిస్సహాయం రామా. ఐదుకు తల్లియే కారణమా? అమ్మా, నీ ఎవరు శ్రీరాముడు వరచిన అపకారమేమి? మంగళ స్నానమైన వెంటనే మగుటకు ధరించిన వారి అర్థంగా అల్లికేంది వాడిని మొత్తం పెరగలేదు. నీకు సమాధానం చెప్పవలసిన అవసరము లేదు. నేను రాసింది కాదు. ఈ దుర్మార్గములకు కావలసిన అవసరం నాకున్నది. ఏమవసరము? నీకు సమాధానం చెబుతాయా? నీకు సమాధానం చెబుతాయా? చెప్పి తింటారా? నేను నీ దాసిని కాను. సమాధానం చెబుతా. దుర్మార్గురాలు, నువ్వు తల్లివా రాక్షసివా? నిన్ను క్షమించవాడు కమనీయ మనస్కుడు రామచంద్రుడు. వచ్చడు వీటిని కలుగజేసి ఆ జగ జగద్గు సరిమితిని చంచల బాబు తోట దుర్మతి పులియలు చేసి భక్తముడ దోషము నిలిచిన లక్ష్యముల చూస్తున్నారు. ఆజ్ఞాపించుతున్నారు. అక్కడ గౌరవం ఏమాత్రం ఉండదు. ఆ కరవాల మా తల్లి పాదముల నుంచి క్షమాపణ చెప్తా. ఇది నా యాత్ర. నీవు ఇచ్చిన క్షమించండి.
అలజడి నెరిగి అనుకోకుండా వచ్చింది. అంతయు వినదాను. విని విచారిస్తున్నదానవా దేవి? లేదు స్వామి, నీ ఆదర్శ గుణ సంపదకు